హలో అండి, వెల్కమ్ టు రియల్ తెలుగు రుచులు. ఈ రోజు పెసర చారు ఆర్ పెసర కట్టు ఆర్ పెసర పప్పు చారు ఎలా చేయాలో చూద్దామా. నా స్టైల్లో చాలా స్పీడ్ గా అయిపోయేదండి అండ్ వంటికి కూడా బాగా చలువ చేస్తుంది. సమ్మర్ లో ఎక్కువగా చేస్తుంటారు. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చూద్దాం రండి. పెసరపప్పు చారు కోసం ఆర్ పప్పు చారు ఏదైనా అనుకోవచ్చు అండి. దీన్ని ఒక కప్పు పెసరపప్పు కడిగి పెట్టేశాను, ఎసరబోసేసి. ఇప్పుడు దీంట్లో పసుపు, ఇది కూడా చాలా క్విక్ రెసిపీ అండి, చాలా క్విక్ అయిపోతుంది. కొన్ని ములక్కాయ ముక్కలు వేసాను, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, పర్లేదు లేకపోయినా. అండ్ దీంట్లోనే క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ ఫైనల్ గా టమాటాలు. లిడ్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదాము. ఆరిపోయిందండి. దీంట్లో ములక్కాయ ముక్కల వరకు తీసేద్దాము, మళ్ళీ వేద్దాము. ఎందుకంటే ఒక ములక్కాయ ముక్క ఉంది, ఇందుకే తీసేద్దామండి, చిరిగిపోయింది. మనం దీంట్లో ఉప్పు కానీ కారం కానీ ఏం వేయలేదు కదండి. ఇప్పుడు వేద్దాము. ఉప్పు, కారం, ఇది నార్మల్ సాంబార్ కారమేనండి. ఉప్పు కారం బాగా మిక్స్ అయిన తర్వాత నీళ్లు పోద్దామండి, మనకు కావాల్సినంత. పప్పు చారులా పెసర చారులా కాకుండా, పెసర కట్టు అని కూడా అంటారు దీన్ని, అలా కాకుండా ఓన్లీ పప్పు అనుకోండి, నీళ్ళేం పోయక్కర్లేదండి. ఉప్పు కారం వేశాక నిమ్మకాయ మాత్రం పిండాలండి. పెసర చారుకి చింతపండు అస్సలు బాగోదు. కావాల్సినంత పులుపు కోసం నిమ్మకాయ పిండుకోవాలి. పులుపు తక్కువ తినే వాళ్ళకి టమాటో పులుపు సరిపోవచ్చండి, చూసుకోవచ్చు. కావాలంటే ఇంకో 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. దీన్ని తెరలిద్దామండి, నీళ్ళు పోసాం కదా. ఉప్పు కారం సరి చూసుకొని కావాలంటే వేసుకోవచ్చండి. కారం చాలు, ఉప్పు తగ్గింది, ఉప్పు వేద్దాం. అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేద్దామండి. ఫైనల్ గా మళ్ళీ ఇంకొంచెం వేసుకుందాం. ఉడికేటప్పుడు వేస్తే బాగుంటుంది. పప్పుకూరకైనా, సాంబార్కైనా, పెసర చారుకైనా, పెసరపప్పుకైనా, అంటే దాల్ కర్రీస్, సాంబార్ లాంటి వాటికి. తెల్లనిద్దామండి. మరిగినాయండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు దీంట్లో వేసేద్దాం. స్టవ్ కూడా ఆపేసాను. స్టవ్ ఆపేసిన తర్వాత మనకు కావాల్సినంత పులుపు కోసం నిమ్మకాయ రసం అండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం, సరిపోతే ఓకే, లేదంటే ఇంకొంచెం వేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకా తాలింపు ఒకటి పెట్టాలంతే. ఇంకొంచెం వేద్దామండి, సరిపోద్ది. కొత్తిమీర ఇది పక్కన పెట్టుకొని మనం తాలింపు వేసేసుకుందామండి. ముందుగా కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి,
ఆవాలు, జీలకర్ర, ఒక రెడ్ చిల్లీ, గార్లిక్ కూడా కొంచెం నలిపి వేయచ్చండి, ఇక్కడ నేను వేయట్లేదు. అండ్ ఇంగువ, నెయ్యి కదా అందుకని మెరుగు వస్తుంది. కరివేపాకు, స్టవ్ ఆపేద్దామండి. ఇది నిండుగా ఉంది కాబట్టి మూత పెట్టట్లేదండి. మూత పెడితే ఒక్క నిమిషం ఆ తాలింపు స్మెల్ అంతా బయటికి పోకుండా ఉంటుంది. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. పెసరపప్పు తొందరగా చిక్కబడుద్దండి, అది మీరు చూసుకొని మీకు తగ్గినట్టు నీళ్లు పోసుకోవాలి. ఎంత పలుచదనం కావాలి లేదా ఎంత చిక్కదనం కావాలి అనేది మీరు చూసుకోవచ్చు. నాకు ఇది సరిపోద్ది. అంతే అండి, ఎమ్మి ఎమ్మి పెసరచారు రెడీ అయిపోయింది. పెసరకట్టు, పెసరచారు ఆర్ పెసరపప్పు చారు ఏదైనా సరే రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ దేంట్లో అయినా బాగుంటుందండి. అండ్ చపాతీలో కూడా నాకైతే నచ్చుద్ది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.